నా పేరు సునీతనండి. నేను మా అక్క కలిపి టైలరింగ్ చేసి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని కోహెడాలో ప్లాట్‌కు తీసుకున్నామండి. 300 గజాల ప్లాట్ తీసుకున్నాము. ఆ ప్లాట్‌ని సమ్రెడ్డి బాలరెడ్డి అనే అతను ఒక లేఅవుట్ మొత్తాన్ని 951, 952 దాని ఎక్స్‌టెన్షన్ లేఅవుట్ 954 అండి. మొత్తం 203 ప్లాట్లు ఉంటాయి ఇందులో. ఆ 203 ప్లాట్లలో కొందరు రైతులని 5 ఎకరాల 8 గుంటలు సమ్రెడ్డి బాలరెడ్డి, 2 ఎకరాల 20 గుంటలేమో కొంతం శేఖర్ రెడ్డి అనే అతను లేఅవుట్ 86లోనే అయిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇల్లీగల్గా పాస్బుక్లు సంపాదించారండి. ఆ పాస్బుక్లని ఇచ్చిన ఎస్ఆర్ఓని అప్పటి 2013లో ఉన్న గవర్నర్ గారు నరసింహన్ గారు ఒరిజినల్ లెటర్ అండి ఇది సస్పెండ్ చేశారు. సమ్రెడ్డి బాలరెడ్డికి ఎవరైతే రిజిస్టర్ చేశారో ఆ సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేసిన ఒరిజినల్ లెటర్ అండి ఇది. గవర్నర్ ప్రథమ పౌరుడే సస్పెండ్ చేసిన పేపర్స్ని పట్టుకొని ఇప్పటికీ అతనికి పాస్బుక్ లేదు, టైటిల్ డీడ్ లేదు, ఎలాంటి హక్కులు లేకపోయినా కేవలం కబ్జా పెట్టి ఎక్స్పార్టీ ఆర్డర్స్ తీసుకొచ్చి ఆ ఫ్యాబ్రికేటెడ్ పేపర్స్ని పట్టుకొని ఆర్డర్స్ తీసుకొచ్చాడండి. మేమందరం ఇప్పుడు కూడా మొన్న డెమాలిష్ చేసిన తర్వాత హైడ్రాకి 3వ తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓని ఆర్డీఓ ఆఫీస్ నుంచి మున్సిపల్ ఆఫీస్లో కూడా అతను ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, యాక్షన్ తీసుకోండి, మేము వెళ్తే మా మీదకి దాడి చేస్తున్నాడని పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినాం గతంలో. వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఈ 3 monthsలోనే కన్స్ట్రక్షన్ చేశారు వితౌట్ పర్మిషన్. అసలు అది లేఅవుట్లో అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపించేసి ఇందులో ఆవులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, నేను జొన్న చేను వేసుకున్నా, అవి వేసుకున్నా, నాకు ఒక స్విమ్మింగ్ పూల్ కట్టుకొని కూడా అవన్నీ మీడియా వాళ్ళు చూపించలేదు. ఫామ్ హౌస్ని కానీ ఏమంటారండి అది హోమ్ థియేటర్ ఇవన్నీ ఉంటాయండి. సరే వ్యవసాయ క్షేత్రమే కొంతసేపు అనుకున్నా వ్యవసాయ క్షేత్రంలో ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ పెట్టుకున్నాడు రైతు ఎట్లా అంటాడండి? అన్ని మీడియాలలో నేను రైతుని 20 నిమిషాలది అతనిది వచ్చింది, మాది 2 నిమిషాలు కూడా రాలేదండి మా వాదన. వీటిని తీసుకొని హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళి ఇవన్నీ ఎక్స్పార్టీ ఆర్డర్సు అతని దగ్గర ఎలా 12 సంవత్సరాల నుంచి నేను కబ్జాలో ఉంటున్నా అని చెప్తున్నాడు మీడియా ముందు. మరి 12 సంవత్సరాల నుంచి గవర్నర్ గారు సస్పెండ్ చేసిన ఎస్ఆర్ఓ ఇచ్చిన పేపర్లు పట్టుకొని నువ్వు ఇంతవరకు పాస్బుక్ ఎందుకు సంపాదించలేకపోతున్నావు? పాస్బుక్ నిజంగానే అతని పేపర్స్ చెల్తే పాస్బుక్ ఇవ్వాలి కదా, ఇవి ప్లాట్స్ కావు అగ్రికల్చర్ ల్యాండ్ అని ఇవ్వాలి కదా. ఇప్పటికి కూడా లేదండి టైటిల్. సార్ పిలిపించారు ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని. వాళ్ళు ఏవైతే ఆ పాస్బుక్లు క్యాన్సిల్ చేసిరో ఆ జడ్జిమెంట్ ఆర్డర్స్ పట్టుకొని వచ్చిరు వాళ్ళు. 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్లాట్స్ అనే కనిపిస్తున్నాయి. అప్పుడు 2013లో ఎక్కడంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేయాలని కొన్ని రోజులే ఉంది కదండి. అప్పుడు ఏం చేశాడు, అంబర్పేటలో సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తే అతను రిజిస్ట్రేషన్ చెయ్యను నేను అని అన్నాడు. అప్పుడు హయత్ నగర్ ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్ళి 50,000 లంచం ఇచ్చి ఆ ఒక్కరోజుకు ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని రిఫ్లెక్ట్ అయ్యే విధంగా చేసి మ్యానిపులేట్ చేసి 5 ఎకరాల 8 గుంటలు ఇతను, కొంతం శేఖర్ రెడ్డి అనే అతను 2 ఎకరాల 20 గుంటలు. కొంతం శేఖర్ రెడ్డి అనే అతను క్యాన్సలేషన్ పెట్టేసుకున్నాడు. ఎందుకనంటే ఇది ఫ్రాడ్, నాకు తెలియకుండా జరిగింది అని రివర్స్ రైతుల మీద రీఫండ్ కేసు వేసిండు, రికవరీ సూట్. వాళ్ళు ఇంకా డబ్బులు ఇచ్చారో లేదో తెలియదు కానీ రికవరీ సూట్ వేశాడు. దానికి కూడా జడ్జిమెంట్ వచ్చేసింది 2 ఎకరాలు. సేమ్ ఇద్దరు ఒకటే రోజు 8 డాక్యుమెంట్లు చేసుకున్నప్పుడు ఆ 2 డాక్యుమెంట్లు కొంతం శేఖర్ రెడ్డి క్యాన్సిల్ చేసుకున్నాడు, రికవరీ సూట్ వేసుకున్నాడు. ఇతను మాత్రం రికవరీ సూట్ వేసుకోవట్లేదు, క్యాన్సిల్ చేసుకోవట్లేదు. ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను కబ్జాలో ఉండి ఏమైనా చేయగలుగుతా, వచ్చిన వాళ్ళందరినీ భయపట్టిస్తా, లేదు అని అంటే 2 లక్షలు 3 లక్షలు ఇస్తే నాకు డాక్యుమెంట్ ఇచ్చేసేయండి అని 952 సర్వే నెంబర్ వదిలేశాడు, 954 వదిలేసిండు, 951 ఇక్కడ వరకు వస్తుంది 5 ఎకరాలు 8 గుంటలు. నేను సర్వే చేయించుకున్నా. ఎవరు చేసిర్రు సర్వే అని అంటే ఎంఆర్ఓ గారు చెప్పారు, అమ్మ ఇవి 36 సంవత్సరాలు 37 సంవత్సరాల నుంచి ప్లాట్స్ అని చూపిస్తున్నట్టు మేము అసలు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సర్వేకి వస్తాము, మేము ఎట్లా వస్తాము సర్వేకి అనేసి అంటే ప్రైవేట్ సర్వేయర్ని పెట్టుకొని సర్వే చేయించుకొని ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అనేసి మొన్న రీసెంట్గా కూడా డిమాలిష్ చేస్తుంటే హైదరాబాద్లో కోర్టుకి వెళ్ళి హౌస్ మోషన్ పిటిషన్ వేసి వారం రోజులలో నువ్వు ఎలాంటి పేపర్స్ హైడ్రాకు సబ్మిట్ చేయకపోతే ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు మీరు అని హైడ్రాకు డైరెక్షన్ ఇచ్చేశారు జడ్జి గారు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సోమవారం రాకముందుకే శుక్రవారం వెళ్ళి మళ్ళీ పిటిషన్ వేసిండు. వేసి 6వ తారీఖు మార్చి వరకు ఎవరూ రావద్దు ఇందులోకి,
అన్ని లాఫుల్గానే జరగాలి, పోలీసు వాళ్ళు ఎవరు ఇందులో వ్యవస్థలలో పాల్గొనకూడదు. అలా ఆ వ్యవస్థలను అడ్డం పెట్టుకునే కదా నువ్వు ఇన్ని రోజులు కబ్జాలు చేసింది. ఇప్పుడు వాళ్ళనే రావద్దని చెప్తున్నావు. మేమందరం కూడా న్యాయస్థానానికి వెళ్ళొచ్చు, మాకు ఇస్తారు సార్ జడ్జి గారు ఇవన్నీ మేము ప్రజెంటేషన్ చేసినవి అన్నీ ఇస్తే మాకు అతనికంటే గొప్ప జడ్జిమెంట్ ఇవ్వగలుగుతారు. కానీ మేము అతనిలాగా లంచ్ మోషన్ పిటిషన్కి వీళ్ళకి న్యాయమూర్తిని కొనలేము, కానీ న్యాయవాదులను కొనలేకపోతున్నాం. మేము దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు అన్నట్టుగా న్యాయవాదులకు 3 లక్షలు 4 లక్షలు ఫీజులు కట్టలేక మేము కోర్టుకు వెళ్ళలేకపోతున్నాం. అందుకనే ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మేము మధ్యతరగతి పేదవాళ్ళం, మేము అందరము కోర్టులోకి వెళ్ళి 2 లక్షలు 3 లక్షల ఫీజులు కట్టలేము కాబట్టనే హైడ్రాను ఆశ్రయించినాం. హైడ్రా అయితేనే ప్రలోభాలకి లొంగకుండా మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం. నెలలు సంవత్సరాలు తిరిగినా జరగని న్యాయము వీళ్ళు ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి అధికారులను రికార్డ్స్ను పరిశీలించిన తర్వాతనే డెసిషన్ తీసుకున్నారు. అందుకనే మాకు న్యాయం జరిగింది. ఈ హైడ్రాని ఎవరు ప్రలోభ పెట్టలేరు కాబట్టి ఈ వ్యవస్థ ఇంకా అన్ని డిస్ట్రిక్ట్లకి ఏర్పాటు చేయాలని, సామాన్య ప్రజలందరికీ న్యాయం అందుబాటులో ఉండాలని, అందరూ కోర్టులోకి వెళ్ళి 1000 లక్షలు ఫీజులు కట్టలేరు కాబట్టి మాకు న్యాయం జరిగింది. అందుకని ఇందు మూలంగా తెలియజేస్తున్నామండి మేము.